హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్నటి మ్యాచ్లో ధోని 11 బాల్లో 14 రన్స్ అయితే కొట్టాడు. అండ్ ఒక 4 ఒక 6 అయితే కొట్టడం జరిగింది. అయితే బేసిక్గా ఒక బాల్కి ఏంటంటే ధోని బౌండరీ సైడ్ కొట్టాడు. బట్ ఫీల్డర్ అయితే ఆపేయడం జరిగింది. కాకపోతే డారెల్ మిచెల్ ఏంటంటే పరిగెట్టుకు వచ్చాడు. డారెన్ మిచెల్ ఎంతవరకు పరిగెట్టుకు వచ్చాడంటే ఈడ క్రీజ్ వరకు వచ్చేసాడు. అండ్ ధోని వద్దు వెనక్కి వెళ్ళిపో అంటే మళ్ళీ రెండో రన్ కూడా తీసాడు. అంటే డారెన్ మిచెల్ 2 సార్లు పరిగెట్టాడు ఈ గ్యాప్లో. అయితే ధోని అలాగ డారెన్ మిచెల్ని వెనక్కి పంపడం మీద చాలామంది ఏంటంటే నిన్నటి నుంచి కూడా సెల్ఫిష్ అని అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో బేసిక్గా అంటే ఎంఎస్ ధోని తన కోసం ఆలోచించుకొని డారెన్ మిచెల్ని ఏదో టైలెండర్ని ఏదో బౌలర్ని పంపినట్టు వెనక్కి పంపేశాడు. సో అది కరెక్ట్ కాదు. డారెన్ మిచెల్ చాలా మంచి బ్యాట్స్మెన్ కదా. సో ధోని తన కోసం చూసుకున్నాడు. సో సెల్ఫిష్ ప్లేయర్ అది ఇది అని అంటున్నారు. సో బేసిక్గా దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో సెల్ఫిష్నెస్ అయితే ఏమీ లేదు. బేసిక్గా ధోని అసలు ఈ సీజన్ ఆడుతున్నాడంటేనే జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్, కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్నాడు. తనని ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఆడుతున్నాడు. అండ్ ధోని ఎలా ఆడతానన్నా 120 బాళ్ళు డిఫెన్స్ ఆడుకుంటూ కూర్చుంటాను, బట్ 120 బాళ్ళు నేను ఆడతానన్నా కూడా సిఎస్కేలో ఒక్కరు కూడా అడ్డు చెప్పరు. రుతురాజ్ గైక్వాడ్ సంగతి క్యాప్టెన్ తను అడ్డు చెప్పడు. మిగతా వాళ్ళు ప్లేయర్లు ఎవరు అడ్డు చెప్పరు. సిఎస్కే సీఈఓ అడ్డు చెప్పడు. సిఎస్కే ఓనర్ చైర్మన్ అడ్డు చెప్పడు. ఎవ్వరు అడ్డు చెప్పరు. 120 బాల్ నేను నుంచొని డిఫెన్స్ ఆడుకుంటా అన్నా కూడా అడ్డు చెప్పరు. సో బేసిక్గా తను ఆడుతుందే ఫ్యాన్స్ కోసం కాబట్టి. అండ్ ఉన్న కొద్దిసేపు అయినా సరే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలనే పాయింట్ ఒకటి ఉంది. అండ్ టీంకి ఎంతో కొంత స్కోర్ చేయాలి, హిట్ చేయాలనే పాయింట్ కూడా ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం తర్వాత చూస్తే ఆ తర్వాత 6 కూడా కొట్టడం జరిగింది. సో బేసిక్గా ఎంఎస్ ధోని వాంట్స్ టు ఎంటర్టైన్ ద ఫ్యాన్స్. అట్ ద సేమ్ టైం తనకి ఆ టైమింగ్ అనేది సెట్ అవుతోంది అప్పుడే. సో అందువల్ల ఏంటంటే తను ఇంకా అలాగే ఆడుతూ కంటిన్యూ చేయాలనుకున్నాడు. అండ్ ఆ ఓవర్ని తనే ఆడాలి, తనే ఫినిష్ చేయాలి అనుకున్నాడు మ్యాక్సిమం. సో అది సిచ్యువేషన్ అనమాట. సో అందులో అంతకు మించి ఇంకేమీ లేదు. అందులో సెల్ఫిష్నెస్ అయితే అసలు ఏమీ లేదు. సో బేసిక్గా సెల్ఫిష్నెస్సే తను తను చూపించాలనుకుంటే తనలో అది కనుక ఉన్నట్టయితే తను ఎప్పుడో 1 డౌన్ బ్యాట్స్మెన్ కింద లేదంటే 2 డౌన్ బ్యాట్స్మెన్ కింద ఇలా వచ్చేటోడు. ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ అబౌట్ సిఎస్కే, నాట్ ఓన్లీ అబౌట్ ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా అలాగే. ఎందుకంటే ఒకప్పుడు ధోని ఆడింది 4th పొజిషన్లోనే. కానీ ఆ తర్వాత మాత్రమే టీం అవసరాలకు తగ్గట్టుగా అండ్ వేరే ప్లేయర్స్ కన్వీనియన్స్కి తగ్గట్టుగా తన పొజిషన్ మార్చుకొని ఆ లాస్ట్ పొజిషన్కి వచ్చాడు. అక్కడ మాత్రమే బ్యాటింగ్లో దిగుతాడు. సో అది మ్యాటర్ అనమాట. లేదంటే ఈ పాటికి ఎన్నో రికార్డులు కొట్టేసేటోడు. సో సెల్ఫిష్ అనే పాయింట్ అసలు లేదు. ఏమంటే ఈ సీజన్ తను ఆడుతున్నదే జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ తనని చూడటం కోసం, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం. అది లాస్ట్ సీజనే చెప్పేశాడు. అండ్ ఈ సీజన్ ఇప్పటికే చాలా హింట్లు ఇచ్చేసాడు. ఆ లాంగ్ హెయిర్ అంటే కెరీర్ ఎట్లా స్టార్ట్ చేశారో అట్లాగే ఆడుతున్నాడు. అండ్ క్యాప్టెన్సీ కూడా రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని మెళకువలు అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నప్పటికీ కూడా, ఫీల్డింగ్ తనే సెట్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ క్యాప్టెన్సీ బాధ్యతలు అయితే కంప్లీట్గా తనకే అప్పచెప్పేయడం జరిగింది. సో ఇప్పటికే చాలా రకాల హింట్లు అయితే వచ్చేసాయి. సో డెఫినెట్గా ధోని ఈ సీజన్ తర్వాత ఆడు. సో ఇదే లాస్ట్ సీజన్ కాబట్టి డెఫినెట్గా తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ తను కూడా టీంకి ఎంతో కొంత స్కోర్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడే టైమింగ్ కూడా సెట్ అవుతుంది కాబట్టి ఏ బ్యాట్స్మెన్ అయినా సరేనబ్బా ఆ టైంకి ఒకవేళ తనకి ప్రాపర్గా అప్పుడే టైమింగ్ సెట్ అవుతుంది అన్నట్టయితే ఆ టైంలో ఖచ్చితంగా చెప్తున్నా అవతల బ్యాట్స్మెన్ రాని. అదే డారెల్ మిచెల్ ఏంటంటే మనిషి పరిగెడుతుంటాడు. ఈవెన్ ప్రీవియస్ మ్యాచ్లో కూడా మనం చూసినట్టయితే 2 రన్లు పరిగెట్టడానికి చాలా ఎగ్జైటింగ్గా రెడీగా ఉంటాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే డారెల్ మిచెల్ 2 రన్లు ఫినిష్ చేసాడు యాక్చువల్గా. సో అంతే, అంతకుమించి ఇంకేట్ లేదు. అండ్ డారెల్ మిచెల్కి కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో యూ డోంట్ నీడ్ టు పర్టికులర్లీ మెన్షన్ దట్, అది మ్యాటర్ అనమాట. సో అది పాయింట్. సో ఇదంతా డిస్కషన్ నడుస్తుంది. సో అందుకే దాని గురించి ఒక వీడియో అయితే క్లారిటీ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఏ బ్యాట్స్మెన్ ఉన్నా అంతే చేస్తారు, కోహ్లీ ఉన్నా అంతే చేస్తారు. కాకపోతే కోహ్లీ ఏ రోజు కూడా అంత లాస్ట్లో దిగడు కదా. సో రోహిత్ శర్మ ఉన్నా అంతే చేస్తారు, కాకపోతే రోహిత్ శర్మ అంత లాస్ట్లో దిగడు కదా. సో వాళ్ళకి ఆ టైమింగ్ సెట్ అయ్యి వాళ్ళు వెంటనే ఆ టైంకి హిట్టింగ్ జోన్లోకి, హిట్టింగ్ ఆర్క్లోకి రావడం అనేది జరగదు. వాళ్ళు ముందు నుంచే ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా టైం దొరుకుతుంది స్టేబుల్గా ఆడడానికి, కుదురుకోవడానికి, అన్నిటికీ టైం దొరుకుతుంది. సో వాళ్ళు ఇట్లాంటి పొజిషన్ తీసుకోరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా చాలాసార్లు ఇలాగే చేయడం జరిగింది. అన్నీ జరిగినాయి కంప్లీట్గా. సో ఎనీహౌ బట్ అదేంటంటే
బాగా హిట్ చేస్తా అనుకున్నప్పుడు, అలాగే సెంచరీలకి దగ్గరలో ఉన్నప్పుడు అలాగే జరుగుతూ ఉంటది. అది కామన్ అది. అందులో ఏం లేదు. విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని వీళ్ళు కూడా చాలా సార్లు అలాగే ప్లేయర్స్‌ని వెనక్కి పంపడం జరిగింది. సో, ఇదంతా కూడా ఇంకా అక్కడి సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు అండ్ బ్యాట్స్‌మన్ మైండ్ సెట్‌కి తగ్గట్టు. బ్యాట్స్‌మన్ నేను ఈ బాల్ మిస్ టైమ్ చేశా. కానీ నెక్స్ట్ బాల్ ఇంకా బలంగా హిట్ చేయగలను అని నమ్ముతున్నప్పుడు, ఆ బ్యాట్స్‌మన్‌కి అక్కడ ప్రియారిటీ ఉన్నప్పుడు, అంటే ఒకవేళ ఆ బ్యాట్స్‌మన్ వద్దు అంటే అవతలోడు వెనక్కెళ్ళిపోయినా గూడా ఇంకా ఆ తర్వాత టీమ్‌లో దానికి సంబంధించిన డిస్కషన్‌లేం జరగవు. సో, అంత ప్రియారిటీ ఉన్నప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అది ఎంఎస్ ధోనికి సీఎస్‌కేలో ఎంత ప్రియారిటీ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ చెప్పాను నేను స్టార్టింగ్‌లో. సో, ఒకవేళ నేను 120 బాల్లు డిఫెన్స్ ఆడుకుంటా అన్నా గూడా ఓకే ధోని బ్రో నువ్వు వెళ్లి హ్యాపీగా ఆడుకో చెప్తాను. నువ్వు డిఫెన్స్ ఆడు ఒక్క రన్ గూడా తీయొద్దు. కావాలంటే నెక్స్ట్ ఓవర్‌కి నువ్వు ఆడాలి కాబట్టి, ఆరో బాల్‌కి ఓ సింగిల్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఓవర్ నువ్వే ఆడుకో. అట్లాగా మొత్తం కలిపి 20 రన్‌లు కొట్టు చాలు అంటారు అంతే. అంతే వాళ్ళు అట్లాగే చెప్తారు. ధోని అడగాలే గాని ఎలాగైనా ఓకేనే. కాకపోతే ఏంటంటే, ఆ పాయింట్ ఏంటంటే ఇంక ఆ టైంలో ధోని తను హిట్టింగ్ ఆర్క్‌లోకి వస్తున్నాడని తనకు తెలుస్తోంది. అండ్ ఇంకోటి హిట్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నాడు వచ్చినందుకు. సో, అలాగే ఆ తర్వాత ఓ 6 కూడా కొట్టడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఫ్యాన్స్ కోసం ఆడే సిట్యుయేషన్ ఒకటి విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి కూడా వస్తది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్సే ఎక్కువ ట్రోల్ చేస్తోంది ట్విట్టర్‌లో. సో, విరాట్ కోహ్లీ కూడా ఏదో ఒక రోజు రిటైర్ అయిపోవాలి కదా! అలా రిటైర్ అయిపోయే సంవత్సరం చివరి సంవత్సరం ఏదైతే ఉంటదో, ఆ సంవత్సరం ఇంకా తను కూడా ఫ్యాన్స్ కోసం ఆడే సిట్యుయేషన్ వస్తది గదా! సో, ఇంకా లాస్ట్ సీజన్ కాబట్టి ఇంక దీని తర్వాత నేను ఆడను అనే పాయింట్ వస్తది కదా! రోహిత్ శర్మ కూడా వస్తది కదా! ఏ బ్యాట్స్‌మను జీవితాంతం ఆడలేడు కదా! సో, ఒక టైమ్ వస్తది కదా! ఆ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళకి గూడా అర్థమవుతది. అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా ఒకటైతే వాస్తవం అబ్బా! మన దాంట్లో ఈ యూనిటీ లేదు. మనకే అదే వచ్చిన పంచాయతీ. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో అనుకోండి యూనిటీ చాలా ఎక్కువుంటది. సో, ఇంకా అంటే వాళ్ళ ప్లేయర్స్‌ని ఎవరైనా వేరే వాళ్ళంటే అనాలి తప్ప వాళ్ళైతే ఒక మాట అనరు. అండ్ ఎవరైనా అంటే ఇంకా వీళ్ళెళ్లి స్టాండ్ తీసుకుంటారు. కానీ మన దేశంలో అది కాదు కదా! ఆఫ్‌కోర్స్ మన దేశంలో జనాభా ఎక్కువ వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే. బట్ అయినా కూడా స్టిల్ మన దాంట్లో ఏంటంటే మనోళ్ళని అనడానికి మనోళ్ళే ముందు రెడీగా ఉంటారు. ఏదైనా ఒక చిన్న పాయింట్ దొరికి నేనొచ్చేసా అనుకుంటూ వచ్చేస్తారనమాట. సో, అలాగే ఉంటది మనోళ్ళ పరిస్థితి. సో, ఇంకా ఏం చేయలేంలెండి. ఇవి సిట్యుయేషన్స్ ఇప్పటి నుంచి గాదు. ఈ లాక్‌డౌన్ టైం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇగ ఆ తర్వాత అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇంకా ఇప్పుడప్పుడే ఆగకపోవచ్చు గూడా నాకు తెలిసి. ఇంక ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటది. ధోని ఇప్పుడు రిటైర్ అయిపోతాడు. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి ధోనిని అనడానికి ఏమి ఉండదు. ఒకవేళ ధోని మెంటర్‌గా వస్తేనో లేదంటే సీఎస్‌కేకి మెంటర్‌గా వస్తాడు. అంటే ఇండియన్ టీమ్‌కి కూడా వస్తాడంటున్నారు మరి. ఏమో చూడాలి మరి అది ఇంక ధోని ఇష్టం మరి. కంప్లీట్‌గా హెడ్ కోచ్‌గా గాని లేదంటే మెంటర్‌గా గాని వస్తాడని అయితే అంటున్నారు. సో, లెట్స్ సీ అనమాట. సో, కోచ్‌గా వస్తే బెటర్ ఏమో. ఎనీహౌ చూడాలి మరి ఏమవుతది? ఏం చేస్తారనేది. సో, అది సిట్యుయేషన్. సో, ఆ తర్వాత ఇక ధోని గురించి డిస్కస్ చేయడానికి పెద్ద ఏమి ఉండదు. అండ్ ఇక తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోతాడు. ఇక అప్పుడు పాండ్యా, తర్వాత శుభ్మన్ గిల్ ఈళ్ళందరూ ఉంటారింక. నడుస్తా ఉంటదింక సిట్యుయేషన్. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.